సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20కి టీమిండియా రెడీ అయింది. గెబెహాలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సిరీస్లో టీమిండియా ఇప్పటికే ఆధిక్యంలో ఉంది. డర్బన్లో జరిగిన తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సేన పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. అన్ని విభాగాల్లోనూ సౌత్ ఆఫ్రికాపై పైచేయి సాధించింది. అదే ఊపును రెండో మ్యాచ్లోనూ కొనసాగించాలనుకుంటోంది. విన్నింగ్ ట్రాక్పై దూసుకుపోవాలనుకుంటోంది. అందుకు తగినట్టే సౌత్ ఆఫ్రికాలో టీమిండియాకు మెరుగైన రికార్డులున్నాయి. 10 మ్యాచ్ల్లో భారత జట్టు 7 మ్యాచ్లు గెలిచింది. జస్ట్ 3 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. ఈ ఏడాది టీమిండియా తిరుగులేని పొజిషన్లో ఉంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించినా తగ్గేదే లేదంటోంది. 2024లో భారత జట్టు 23 మ్యాచ్ల్లో బరిలో దిగింది. అందులో 22 మ్యాచ్ల్లో గెలిచింది. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు అందుబాటులో లేని మ్యాచ్ల్లోనూ సత్తా చాటింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది. జింబాబ్వేతో మ్యాచ్లోనే చిత్తైంది. ఆ తర్వాత వరుసగా 11 మ్యాచ్ల్లో గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 4 మ్యాచ్ల్లో సత్తా చాటింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో శ్రీలంకపై 3-0తో గెలిచింది. బంగ్లాదేశ్ పైన 3-0తో విజయం సాధించింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టూర్లోనూ 4 మ్యాచ్ల సిరీస్లో 1-0తో లీడ్లో ఉంది. రెండో మ్యాచ్లోనూ సత్తా చాటితే వరుసగా 12వ మ్యాచ్ల్లోనూ గెలిచినట్టవుతుంది. గతంలో 2 సార్లు టీమిండియా వరుసగా 12 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ రికార్డును లెవెల్ చేయడంపై సూర్యకుమార్ యాదవ్ సేన గురిపెట్టింది. సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో సంజు శాంసన్పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. శాంసన్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. గెబెహాలోనూ శతకం సాధిస్తే అంతర్జాతీయ టీ20లో వరుసగా 3వ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం భారత జట్టును టెన్షన్ పెట్టిస్తోంది. జింబాబ్వే టూర్లో సెంచరీ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా అభిషేక్ సాధించలేదు. దీంతో రెండో మ్యాచ్లో తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ గత మ్యాచ్లో ఆకట్టుకున్నారు. పెద్ద స్కోర్లు చేయకపోయినా ఇంపాక్ట్ చూపించారు. రెండో మ్యాచ్లో ఇద్దరూ చెలరేగితే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు సవాల్ తప్పదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలున్నాయి. గత మ్యాచ్లో హార్దిక్ 2 విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. గెబెహాలో అయినా స్టార్ ఆల్రౌండర్ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రింకు సింగ్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. తుది జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో రమణ్ దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కానున్నాడు. గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ అద్భుతంగా రాణించారు. బంతితో మ్యాజిక్ చేశారు. గత మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆవేష్ ఖాన్ కూడా హిట్ అయితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. సిరీస్లో పుంజుకోవడంపై సౌత్ ఆఫ్రికా దృష్టి పెట్టింది. హోమ్ అడ్వాంటేజ్తో పైచేయి సాధించాలనుకుంటోంది. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత సౌత్ ఆఫ్రికా దూకుడు కొనసాగించలేకపోతోంది. పరాజయాలతో సతమతమవుతోంది. వెస్టిండీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత ఐర్లాండ్తో సిరీస్ను 1-1తో లెవెల్ చేసుకుంది. ఇప్పుడు టీమిండియా చేతిలోనూ తొలి మ్యాచ్లో కంగుతింది. క్లాసెన్, డేవిడ్ మిల్లర్పై సౌత్ ఆఫ్రికా భారీ ఆశలే పెట్టుకుంది. మరోవైపు గెబెహా మ్యాచ్కు రెయిన్ థ్రెట్ ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.